ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల బాధ వర్ణాతీతం. గత 2 రోజులుగా తమిళనాడు ఎన్నికల్లో విజయ తలపతి విజయం సాధించిన రోజు నుంచి వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ కూడా విజయ్లాగా ఒంటరిగా వెళ్ళి సీఎం కావచ్చు కదా, ఆ పార్టీతో ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవటం, బానిసలాగా ఉండటం ఎందుకు, ఒంటరిగా వెళ్ళి విజయం సాధించి సీఎం కావచ్చు కదా. ఇది ఒక థియరీ. ఇది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం కోసం వైసీపీ ఎంచుకుని ఎత్తుకడేమో అనుకుందా. ఎగ్జాంపుల్ ఇది పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టి సీఎం కావచ్చు కదా, విజయ్ లాగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే బాగుంటుంది, లేదు విజయ్ లాగా మహేష్ బాబు పార్టీ పెడితే బాగుంటుంది, విజయ్ లాగా అల్లు అర్జున్ పార్టీ పెడితే బాగుంటుంది, వీళ్ళంతా సీఎంలు కావడానికి అవకాశం ఉంది అని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు వైసీపీ కార్యకర్తలకి ఆలోచన వస్తున్నాయి? జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టి సీఎం కావటం అంటే, మహేష్ బాబు పార్టీ పెట్టి సీఎం కావటం అంటే, లేదు అల్లు అర్జున్ పార్టీ పెట్టి సీఎం కావటం అంటే, లేదు పవన్ కళ్యాణ్ ఒంటరిగా వెళ్ళి సీఎం కావటం అంటే, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండడానికి వైసీపీ కార్యకర్తలు ఒప్పుకోరు కాబట్టి వీళ్ళు ఎవరైనా సీఎం అయితే బాగుండో అని కోరుకుంటున్నారు అనుకోవడానికి ఒకటి ఉంది. రెండోది, అసలు చంద్రబాబు నాయుడిని ఓడించగల దమ్ము సత్తా ఇప్పుడు జగన్ దగ్గర లేదు. ఈ టీడీపీని అధికారం నుంచి దించడం అనేది జగన్ వల్ల కాదు. ఇక జగన్ జీవితంలో సీఎం కాడు, వైసీపీ జీవితంలో మరోసారి అధికారంలోకి రాదు, కాబట్టి ఇంకెవరైనా పార్టీ పెట్టి సీఎం గాండి స్వామి అని వైసీపీ కార్యకర్తలు వేడుకుంటున్నట్టుగా ఉంది. వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడాలంటే, జగన్మోహన్ రెడ్డి నుంచి బయటికి రావాలంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఉన్నది 2 ప్రధానమైనటువంటి, ఒకటేమో కూటమి, 2 వైసీపీ. వైసీపీని కాదనుకుంటే, జగన్ని కాదనుకుంటే మళ్ళీ కూటమి వెనక్కి పోవాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వెనక్కి వెళ్ళాలి. ఇది వైసీపీ కార్యకర్తలు సహజంగా నచ్చదు. వాళ్ళు యాంటీ టీడీపీ, యాంటీ చంద్రబాబు ఆలోచనతో ఉండేటువంటి బ్యాచ్. కానీ వాళ్ళకి జగన్ నాయకుడిగా కనపడలేదు, జగన్ చంద్రబాబు నాయుడు ఓడించే శక్తిగా కనపడటం లేదు. కానీ ఇప్పటికి ఆప్షన్ లేదు కాబట్టి జగన్ వెనకాల ఉన్నారు, ఆప్షన్ లేదు కాబట్టి వైసీపీ వెనకాల ఉన్నారు. ఒకప్పుడు అదంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ ఏమో చనిపోయింది, దేశంలో కూడా మళ్ళీ పికప్ అయ్యే పరిస్థితి కనపట్టే. కాబట్టి ఎవరైనా రండి, మిమ్మల్ని గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని పల్లకీలో మోయటానికి మేము సిద్ధంగా ఉన్నాం అని బతిమలాడుకుంటున్నట్టుగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టయ్యా, మహేష్ బాబు పార్టీ పెట్టయ్యా, పవన్ కళ్యాణ్ ఒంటరిగా రావయ్యా అని వైసీపీ కార్యకర్తలు లిటరల్లీ బతిమలాడుకుంటున్నారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుందో లేదో. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పల్లకి మోయటానికి, వైసీపీ పార్టీ వెనకాల ఉండటానికి అయిష్టత చూపిస్తున్నారని ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. కాకపోతే వేరే ఆప్షన్ లేదు కాబట్టి పాపం వాళ్ళు వైసీపీ వెనకాల ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం వాళ్ళకి ఇష్టం లేదని అర్థమవుతుంది. కాకపోతే పాపం ఆ సినిమా వాళ్ళ కెరీర్ ఎందుకు పాటు చేస్తారు? సినిమాలు రాజకీయాలు క్లిక్ కావడం అనేది ఏదో తమిళనాడులో ఈసారికి జరిగింది, ప్రతిసారి ఏమి సాధ్యం కాదు. తమిళనాడులో కూడా విజయ్ కంటే పార్టీ పెట్టిన చాలామంది, విజయ్ కంటే ముందు పార్టీ పెట్టిన వాళ్ళు శరత్ కుమార్, విజయకాంత్, కమల్ హాసన్ వీళ్ళంతా ఫెయిల్ అయ్యారు. రజనీకాంత్ పార్టీ పెడదాం అనుకొని భయపడ్డాడు. సరే ఈసారికి జయలలిత అక్కడ చనిపోవటం వల్ల ఒక పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడి, ఆ పొలిటికల్ వాక్యూమ్ విజయ్కు పడింది. అది ప్రతిసారి కాదు, ప్రతి ఒక్కరికి కాదు. ఇంకోటి వైసీపీ కార్యకర్తలు సరే పవన్ కళ్యాణ్ని పొత్తు విషయంలో ట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఒక విషయం ఏంటంటే, పొత్తు పెట్టుకోవటమా ఒంటరిగా వెళ్ళటం అనేది ఇండివిజువల్ చాయిస్, ఆ పార్టీల చాయిస్ అది. ఇప్పుడు మోడీ గారు ఎన్డీఏ కూటమి తరపున ప్రధానమంత్రిగా ఎన్నికై ప్రధానమంత్రిగా ఉన్నారు దేశానికి కదా. మరి ఎన్డీఏ కూటమి నాయకుడిగా మోడీ గారు ఎందుకు బీజేపీ నాయకుడిగా మాత్రమే కాదు, ఇలా బీజేపీ సొంతంగా దేశం అధికారం లేదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ పెద్ద పార్టీ. కానీ టీడీపీ ఎంపీల మద్దతు ఉంది, నితీష్ కుమార్ పార్టీ ఎంపీల మద్దతు ఉంది, జనసేన పార్టీల మద్దతు ఉంది. సో అనేక పార్టీల కూటమి ఎన్డీఏ కూటమి, అలాగే అనేక పార్టీల కూటమి ఇండి కూటమి. ఈ కూటమిగా వెళ్ళి జనాల దగ్గరికి వెళ్ళారు. జనం ఎవరికి ఓటేస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చిన పరిస్థితి కదా. గతంలో కూడా యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ ప్రధానికి ఎలా ఉన్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కూటమితోనే ఉన్నాడు. యూపీఏ కాంగ్రెస్ పెద్ద పార్టీ, రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ అధికారం వచ్చేంత బలం వచ్చింది, కాదని కాదు. అయినా సరే పొత్తే కదా, కూటమే కదా. ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్ళాడు, టీఆర్ఎస్తో కలిసి ఎన్నికలకు వెళ్ళాడు. టీఆర్ఎస్, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి ఎన్నికలకు వెళ్ళాడు. రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాడు. మరి తన తండ్రి విషయంలో ఈ క్వశ్చన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేయలేదు? ఇప్పుడు ఎవరి గురించి అయితే వీళ్ళు చెప్తున్నారో విజయ్ ఇలా పొత్తు పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాడు. ఎందుకంటే అనుకున్న స్థానాలు రాలే. 234 స్థానాలు తమిళనాడు అసెంబ్లీలో ఉంటే వచ్చింది 108, రావాల్సింది 118. ఈ 108లో కూడా 2 విజయ స్థానాలు కాబట్టి ఒకటి రాజీనామా చేస్తారు. 107 11 స్థానాలు తగ్గినాయి. దీనికోసం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 5, కమ్యూనిస్ట్ వాళ్ళు 4, ఇంకొక లోకల్ పార్టీలు వాళ్ళు
చిన్న చిన్న పార్టీలు కలిసి వాళ్ళతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటున్నాడు. తప్పదు, నేను పొత్తు పెట్టుకొని నేను సింహం సింగిల్ అంటే కుదిరిద్దా? గవర్నమెంట్లో ఉంటాడు ఆడ, మళ్ళీ ఎన్నికలు జరిగితే మళ్ళీ ఈసారి విజయ్కి ఓటేస్తాడో లేదో, పోయినసారి నీకు అవకాశం ఇస్తే ఉపయోగించుకోలేకపోయావు అని అనుకునే పరిస్థితి ఉంటుంది. సో ఆయా పరిస్థితులను బట్టి పొత్తు పెట్టుకోవడం అనేది ఉంటుంది. ఆయన పొత్తు ఏమన్నా ఇల్లీగలా? పవన్ కళ్యాణ్ ఒంటరిగా 2019లో కొంత అంటే కమ్యూనిస్టులతో బీఎస్పీతో కలిసినప్పుడు కూడా ట్రై చేశాడు, వర్కౌట్ కాదు, ఎందుకంటే ఇక్కడ బలమైన పార్టీలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అనుకున్నాడు. ఈసారి ఒక స్టాండ్ తీసుకున్నాడు, వైసీపీ వ్యతిరేక ఓటు చేరనవద్దు, జగన్ వల్ల రాష్ట్రం నష్టం అవుతుంది అని. రాష్ట్రం 2 వర్గాలుగా విడిపోయి ఉంది, 2 మైండ్ సెట్ మధ్య ఉంది. ఏ మైండ్ సెట్ రాష్ట్రానికి అవసరం అన్నదానికి ఒక డెసిషన్కి వచ్చాడు. వచ్చి అది ప్రజలకు చెప్పాడు. ఎన్నికల తర్వాత పొత్తు కాదు కదా, ఎన్నికల ముందు పొత్తు కదా. తన అభిప్రాయాన్ని ప్రజలు ఎప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కూటమిని ప్రజలు యాక్సెప్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోతే బాగుంటుంది కదా, అది పవన్ కళ్యాణ్ డెసిషన్ కదా, జనసేన డెసిషన్ కదా. ఆయన వైసీపీకి ఏంటి పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోవాలా, కూటమికి వెళ్ళాలా? వైసీపీ ఎవరు చెప్పడానికి? వైసీపీకి ఏం రైట్ ఉంది చెప్పడానికి? అంటే వైసీపీకి ఏంటంటే వాళ్ళతో ఎవరు పొత్తు పెట్టుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు విజయ్కి వచ్చిన పరిస్థితి జగన్కి వస్తే జగన్తో ఎవరు కలుస్తారు చెప్పండి? టీడీపీ కలవదు, జనసేన పవన్ కళ్యాణ్ జగన్ దగ్గరికి కూడా రానివాడు. ఈ పరిస్థితి మాజీ స్పీకర్ కంటే తక్కువ వచ్చింది జగన్కి ఎగ్జాంపుల్ అనుకోండి. ఎవరు కలుస్తారు జగన్తో పొత్తు పెట్టుకోవడానికి? బీజేపీ కలవదు, కమ్యూనిస్టులు దగ్గర రానిరు. అంటే కమ్యూనిస్టులు మన దగ్గర సీట్ చెప్పిన అసలు చెప్తున్నా, కాంగ్రెస్ సీట్లు ఉన్నా కాంగ్రెస్ కూడా రానియదు. ఎవరిని కలుస్తాడు జగన్? ఎవరితో కలుస్తాడు జగన్? సో జగన్తో కలిసే వాళ్ళు ఎవరు లేరు. సొంత తల్లి ఇష్టపడదు, సొంత చెల్లి ఇష్టపడదు. ఇప్పుడు జగన్ బాధదే, సొంత కుటుంబంతోనే నేను కలిసి ఉండలేను, వాళ్ళొక కులం కాదు, ఒక బ్లడ్ గ్రూప్ కాదు, ఒక కుటుంబం కాదు, వాళ్ళేంటి సొంత కుటుంబం లాగా కలిసి ఉన్నారు. కూటమిలో విభేదాలు లేకుండా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్, బీజేపీ వీళ్ళ బాండింగ్ ఏంది, వీళ్ళంత బలంగా కలిసి ఉన్నారేంది, ఎన్ని పుల్లలు పెట్టినా కలిసి ఉంటున్నారేంది అని ఒక బాధ, ఒక ఆక్రోశం, కడుపు మంట, ఎసిడిటీ ఇది కనపడుతున్నట్టుంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.